ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26 తారీఖు, ఫిబ్రవరి నెల 1వ తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. చిలుకమ్మ వృషభ రాశి వాళ్ళ శాస్త్రం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ తే. వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. బా వృషభ రాశి వాళ్ళకి సాక్షితంగా కంచి కామాక్షి. కంచి కామాక్షి ఎక్కడ ఉందండి? తమిళనాడు కంచి. కానీ ఐమా సెకండ్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి శ్రీలంకల రావణ లంకల ఆ తల్లి ఉంది, జగన్మాత శాంకరదేవి. కంచి సెకండ్ శక్తిపీఠం. 3వ శక్తిపీఠం శుంకులాదేవి. 4వ శక్తిపీఠం చాముండేశ్వరి. 5వ శక్తిపీఠం జోగులాంబ. 6వ శక్తిపీఠం భ్రమరాంబ. 7వ శక్తిపీఠం కొల్లాపూర్ మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, పార్వతిక, గిరిజాదేవి, మాణికంబ, కామరూపిణి, విశాలాక్షి, బాసర సరస్వతి. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. అంటే అమ్మవారు జగన్మాత కంచీపురం జగన్మాత. ఒకసారి ఎవరైనా కానీ వృషభ రాశి వాళ్ళు ఈ తల్లి దర్శనం చేసుకుని వస్తే వాళ్ళ నెత్తి మీద ఉన్న దరిద్రం నిజంగానే పటాపంచలమైపోతుంది. ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు, అస్సలు మనసుకు శాంతం లేదు. పొదుగల లేసి కష్టానికి భయపడేటోళ్ళు మీరు కారు. కష్టానికా రాత్రి అయినా పగలైనా కష్టం, వంగి కష్టం. మీది వృషభ రాశి కదా, ఎద్దు ఎట్లా పనిచేస్తుందో, బురద అనకుండా, రాయనకుండా, రప్పనకుండా, మళ్ళు చెడు ఏదైనా కానీ ఆ ఎద్దు ఎట్లా గట్టిగా ఏదో పనిచేస్తుందో మీరు కూడా ఎద్దు లెక్క పనిచేస్తారు. వృషభ రాశి అంటే పురుషులకే కాదు, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ చెప్తున్నా, ఇద్దరికి ఎవరైనా కానీ. ఈ రాశి వాళ్లకు కష్టానికి భయపడరు. వంగి కష్టం పడ్డారంటే, వంగినంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఆ పని పూర్తిగా అయిపోయిన తర్వాత లేస్తారు, అంతేగాని అది సగం చెయ్యరు. బాగుంది ఈ రాశి వాళ్ళకి. కోపం ఎక్కువ. ఎద్దుకి ఎట్లా వస్తుంది కోపం? ఉండి ఉండి బసవన్నకైనకి ఎట్లా వస్తుంది కోపం? అట్లా పోయిందంటే కోపం భోలా శంకర లేకనే కూర్చుంటారు. ఈ వృషభ రాశి వాళ్ళు అందరితో కలిసి ఉంటారు. పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలులు కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి, అందరితో కలిసి ఉంటారు. ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఎవరైనా కానీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఇంట్లో ఒక్కరు ఉంటే ఇంటికి ఎంతో గంభీరంగా ఇల్లంతా కలకలక ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళు ఇంట్లో లేకపోతే ఇల్లంతా చీకటి లేక ఉంటుంది. ఎట్లా అంటే ఈ రాశి వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు. అందరికీ కోపం మీకు రాదు, నిదానంగా మాట్లాడతారు. పెద్దలకైనా చిన్నలకైనా గౌరవించి మాట్లాడతారు. ఎవరైనా కొత్తపాటిగా ఎవరైనా చుట్టాలు బాంధు బలగం ఇంటికి వచ్చినా వాళ్ళు మీకు ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళ ఇంటికి మీరు పోయినా కానీ వాళ్ళకు ప్రేమగా చూసుకునేటట్టు మీరు చేస్తారు. కానీ ఇది బాగుంది మీ రాశి దగ్గర. జ్ఞానం, తెలివి చాలా బాగుంది. ఇలాగే నడవండి. ఇదిగో వచ్చేటప్పుడు ఏం తీసుకునేది లేదు, పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు. 4 రోజుల అంగడి. 4 రోజుల లోపల ఎట్లా నడవాలంటే నీట్గా నడవాలి. మీ లేక గాన అందరితో కలిసి ఉండి నీట్గా, మీ దగ్గర పైసా ఉంది కదమని ఉరుకులాడరు, ఏదో నా దగ్గర మాట ఉంది కదమని ఉరుకులాడరు, బలం ఉంది కదమని ఏదో ఉరుకులాడరు. కానీ నీట్గా నడుస్తారు. బలం ఉన్నా, నోట్ల మాట ఉన్నా, చేతుల పైసా ఉన్నా, వెనక బ్యాలెన్స్ ఉన్నా, అన్నీ ఉన్నా కానీ మీరు ఎంత ఉంటారో అంతే పద్ధతి ప్రకారం నడుస్తారు. తప్ప మా దగ్గర ఏదో ఉంది కదమని ఉరుకులాడరు. వాడు ఏదో తప్పు చేసాడు కదా, ముందు కొడదాం, తిడదాం, తర్వాత మాట్లాడదాం అన్నట్టు మాట్లాడరు. వాడు ఎంత తప్పు చేసినా కానీ పిలిచి ప్రేమతోన మంచిగా నీట్గా మాట్లాడతారు. అయ్యా నువ్వు చేసింది తప్పు, అమ్మ నువ్వు చేసింది చాలా తప్పు, ఇలా చేయవద్దు, రెండోసారి చేయవకంటే ఇట్లా. ఎందు గురించి అంటే తప్పు అందరికీ అనిపిస్తుంది, మంచి అందరికీ ప్రేమ అనిపిస్తుంది. చెడు చేస్తే అది చెడే, తప్పు ఏడ నడవది, మంచి ఏడైనా నడుస్తుంది. మీరు చేసింది తప్పు ఏడ నడుస్తుంది, మళ్ళీ మీరు రుబాబుగా మాట్లాడుతుండ్రు. చేసేది తప్పు మళ్ళీ పైనుంచి మళ్ళీ పెద్ద రుబాబుగా మాట్లాడుతారు. అది పద్ధతి కాదు కదమని ఈ వృషభ రాశి వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి మంచిగా శిక్షించి మాట్లాడతారు. అది బాగుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి ఎందుకో దరిద్రం సతాయిస్తున్న వలన ఇంట్లో అంతా కలిసి రావటం లేదు, మనసు కొంత శాంతం ఉండటం లేదు, ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదు. ఇంటి మీద ఈ దృష్టి వలన ఇల్లంతా కుప్పకొల్లట్టు అయిపోతుంది.
ఎవరి మనసులో ముందు ఎట్లా నడిచిన వాళ్ళు, ఒక్క ఐకమత్యంగా నడిచిన వాళ్ళు, ఒక సోబతుగా ఒక లెక్క ప్రకారం నడిచిన వాళ్ళు, అన్నంటే పెద్ద తమ్మునికి ప్రేమ, తమ్ముడంటే చెల్లికి ప్రేమ, అక్క అంటే తల్లిదండ్రులకు ప్రేమ, అందరూ ఇట్లా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక ప్రేమతో నడిచిన వాళ్ళు ఇప్పుడు చూస్తారా ఏదో ఎవరి మనసులో వాళ్ళే యమునా తీరం అన్నట్టు నడుస్తుండ్రు. ఎందుకట్లా? వయసు పెరగంగా కాలం గడుస్తూ గడుస్తూ ప్రేమ పెరగాలి. అది తెలివైన వాళ్ళు చేసేవాళ్ళు. తెలివిలేని వాళ్ళే అనవసరంగా నేనే పోతున్నా, నేనే సంపాదిస్తున్నా, ఇంట్లో 4 రూపాయలు నేనే సంపాదించి పెడుతున్నా, వీళ్ళకి తినపెడుతున్నా, నేనెందుకు వీళ్ళ ముందర వంగాలి అన్నట్టు పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళు కూడా మా వాళ్ళే నా సంపాదించి నేను కూడా సంపాదిస్తున్నా అని ఎవరి మనసులో వాళ్ళు పొంగి ఉరుకులాడడం వలన చెడు అవుతుంది. చూడండి, మీ ఇంటి గుట్టు ఒకటి ఉంటే ఎవరు మీకు కన్నెత్తు చూడరు. మీ ఇంటి గుట్టు పక్కకి పెట్టి నా ఇంటి పరిస్థితి అట్లా ఉంది, అన్న సంపాదిస్తలేడు, అక్క సంపాదిస్తలేదు, నాయన సంపాదిస్తలేడు, నేను సంపాదిస్తున్నా, నా కొడుకు, ఇట్లా ఒకరు చాడి చెప్పుకుంటే ఇల్లంతా చెడిపోతుంది. అలా చేసుకోకండి. అలా చేసుకొని ఆజుబాజు వాళ్ళతో మేము ఉన్న మాటలను చెప్తే వాళ్ళకి ఆయం జిక్కిపోతుంది, మీ ఇంటి గుట్టు వాళ్ళకి జిక్కిపోతుంది. అలా చేయకండి, మంచిది కాదు. ఈ మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం తొందర పనిమికి పడదు, నిదానం చేయండి. మంచి కలిసి వచ్చే టైం వచ్చింది. ముందర ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం వచ్చింది. ఈ రాశి వాళ్ళు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రావాలి. రెండోది అమ్మవారు జగన్మాత కంచి కామాక్షి దర్శనం చేసుకుని రండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఒక్కొక్క మెట్టు మీరు లెక్కే అవకాశం వచ్చింది. బాధపడ్డారు, కష్టపోయారు, నష్టపోయారు, ఇప్పుడు మంచి జరిగే టైం వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 3 మీ పేరు మీద మీకు లక్కీ నెంబర్ మీది 3 చాలా మంచిది. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 3. అంటే గురుబలం నీకు చాలా బాగుంది, శని బలం మీకు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏ పని చేసినా కానీ మంచి టైం వచ్చింది, మంచి కలిసి వచ్చే టైం వచ్చింది. తొందర పడకండి, నిదానం చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఉన్న దళిద్రం అంతా దూరం అయిపోతుంది, మంచి దగ్గరకు వచ్చింది, చెడు దూరం అయిపోతుంది. ఇప్పుడు ఏ పని చేసినా మీకు మంచి కలిసి వస్తుంది. తొందర పడక నిదానం చేయండి. ఇంకా మళ్ళీ మీరు ఏమైనా అడగాలనుకుంటే మీ డౌట్ క్లియర్ చేసుకోవాలంటే నా ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉంది చెప్పేస్తా. నమస్కారం.